దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో సామెతల గ్రంథాన్ని గుర్తు చేసుకుందాం. ఒకసారి సామెతల గ్రంథాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని గుర్తు చేసుకుందాం. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. హల్లెలూయా. ఈ మాట మంచి మాట. శ్రమ దినమందు మనం ఎవరం కూడా బలహీనులము కావద్దు, కృంగిపోవద్దు. శ్రమలు సహజంగా ప్రతి కుటుంబంలో వస్తాయి. శ్రమలు ఎవరికి రావు చెప్పండి? శ్రమలు రాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కొంతమంది ఉన్నారు శ్రమలు రాని వాళ్ళు. వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిన వాళ్ళకు శ్రమలు రావు. ఎవరికి వస్తాయి? గొంతులో ప్రాణం ఉన్నోళ్ళు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఏదో సందర్భంలో శ్రమలు తప్పకుండా వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రమలను జయించాలి. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి సమస్యలను జయించాలి, శ్రమలను జయించాలి, కష్టాలను జయించాలి, నష్టములను జయించాలి, సాతాను శోధనలను జయించాలి. సమస్తమును జయించి దేవుని సింహాసనమందు కూర్చోవాలి. జయించిన వాణిని నా సింహాసనమందు కూర్చుండబెడుదును. మనము జయించాలి. మన యేసు ప్రభు జయించాడు. నిందలను భరించాడు, అవమానములను భరించాడు, శ్రమలను సహించాడు, శోధనలను సహించాడు, సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. అన్నిటిలో ఆయన జయం పొందినాడు. హల్లెలూయా. తన పిల్లలమైన మనము కూడా జయం పొందాలి. శ్రమ దినమందు నువ్వు కృంగిపోవద్దు. కొంతమంది కృంగిపోయారు. ఈరోజు చాలామంది శ్రమలకు కృంగిపోయి ఏం చేస్తున్నారు తెలుసునా? ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చనిపోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకమ్మా నువ్వు చనిపోతావంటే, ఎందుకయ్యా నువ్వు చనిపోతావంటే, ఇంకా వేరే దారి లేదు, చావడము ఒకటే నాకు ఉన్న దారి అని చెప్తారు వాళ్ళు. పిరికి వాళ్ళు. ఈ చనిపోయే వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే పిరికి వాళ్ళు, దద్దమ్మలు. భూమి మీద దేవుడు నిన్ను పంపించి మంచి జీవితాన్ని ఇచ్చి నిలబెడితే నీ చేతులారా నీ ప్రాణాన్ని నరకానికి పంపిస్తావా? హత్య చేసుకుంటావా? హత్య చేసుకోవడం అవసరమా? హత్య ఎవరు చేసుకున్నారో 2 మాటలు చెప్పి ముగిస్తా. మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్లో కొంతమంది హత్య చేసుకురు. తెలుసా మీకు? హత్యకు పాల్పడ్డరు. ఎందుకు హత్య చేసుకురో కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు హత్య చేసుకున్నారో, హత్యకు పాల్పడ్డారో కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. వింటారా? వినండి. న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 28 నుండి కొన్ని మాటలు చూద్దాం.
అప్పుడు సంసోను, యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టెను. హల్లెలూయా. మొర్రపెట్టెను. చదువు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతను ఒక్కదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదునని బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క ఆ రోజే ఎక్కువ అందరిని చంపినాడు. ఆ లెక్క ఎక్కువైంది. ఇక్కడ ఒకటి గమనిద్దాం. ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకొనడానికి అతడు హత్య చేసుకున్నాడు. ఆత్మహత్య. ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలకు సంసోన్ని కట్టేస్తే సంసోను తనకున్న బలం చేత ఆ స్తంభాలను వంచినప్పుడు ఆ స్తంభాలు కూలిపోయి దాంట్లో ఉన్న సర్దారులు, ఫిలిష్తీయులు, సంసోను శత్రువులందరూ కూడా ఒకే రోజున చనిపోయినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. వాళ్ళతో పాటు ఇతడు కూడా చనిపోయాడు. పగ తీర్చుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది పగ పడతారు, చంపన్న చంపుతారు, వాళ్ళన్నా చస్తారు. పగ మంచిది కాదు. బైబిల్ సెలవిస్తుంది, పగ తీర్చుకొనుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట దేవుని పని. మనము దేవునికి అప్పగించాలి. మనకు కొంతమంది శత్రువులు ఉన్నప్పుడు ఆ శత్రువులను క్షమించాలి. పద్యంలో ఈ విధంగా రాయబడింది, చంపదగినట్టి శత్రువు తన చేత చిక్కదనని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటియే చాలు, విశ్వమంత యేసు వినురదాసు. ఏమని రాయబడింది పద్యము? చంపదగినట్టు శత్రువు తన చేత చిక్కెనని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటియే చాలు, విశ్వమంత యేసు వినురదాసు. మనం శత్రువులను ప్రేమించాలి తప్ప పగ తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు. పగ ప్రాణం తీస్తుంది. సంసోను సర్దారుల మీద పగబట్టి వాళ్ళు చనిపోయారు. ఇతడు కూడా హత్య తనకు తానే చంపుకున్నాడు. చాలామంది హత్య చేసుకుంటున్నారు కదా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరి మీద పగ పెట్టుకోకండి, ఎవరిని చంపడానికి ప్రయత్నం చేయకండి. మీరు కూడా చావద్దు, చనిపోవద్దు. ప్రేమించాలి. యేసుప్రభు చెప్పింది ఏంటి? పగతో జయించడం కాదు. ఎలా జయించాలి? మనము ప్రేమతో జయించాలి. ప్రేమకు మించిన ఆయుధము లేదు. ప్రేమకు మించిన ఆయుధము లేదు. ప్రేమ గొప్ప ఆయుధం. అది ఎలాంటి శత్రువునైనా మార్చగలుగుతుంది. ప్రేమతో దేవుడు ఈ లోకాన్ని జయించాడు. మనం కూడా ప్రేమతో జయించాలి తప్ప పగతో జయించడానికి, పగబట్టి ఏదో చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రయత్నంలో హత్య చేసుకోవద్దు. సంసోను పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి, పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి తాను చనిపోయినట్టు బైబిల్లో రాయబడ్డది. ఎవరు చంపిరు సంసోన్ని? చెప్పండి. తనకు తానే చంపుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు కొరకు రక్షణకర్తగా పంపిస్తే
ఎవరి మీదనో పగబట్టి ఎవరినో చంపాలని ఉద్దేశించి తాను కూడా చనిపోయాడు. వద్దు, అలాంటి పగ ప్రతీకారాలు వద్దు, ప్రేమించండి. ఇంకొక ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవది చూడండి, రెండవది ఎవరిలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు? సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడ్డది 31వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది, చదవండి. ఒక ఆయన చనిపోయాడు. ఈయన ఎవరంటే సౌలు. ఆగండి, ఈయన ఎవరంటే సౌలు, ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు. ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఎవరు? సౌలు మహారాజు. ఇజ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు, ఇతడే మాకు రాజు కావాలి, ఇతడే మాకు రాజుగా ఉండాలి అని ఇజ్రాయేల్ ప్రజలు కోరి కోరి ఆయనను రాజుగా చేసుకొని ఆ రాజ్యంలో బ్రతుకుతున్నారు. అయితే ఆ రాజు ఎలాంటి వాడంటే గర్విష్ఠుడు. ఇంతంత గర్వం కాదు. సౌలుకున్న గుణాలలో ఒక చెడ్డ గుణం గర్వమే. గర్వము క్షమించరాని పాపము. దేవుడు ఏ పాపమైనా క్షమిస్తాడు, కానీ గర్వం అనే పాపమును క్షమించరాదు. పరలోకములో దేవుని సన్నిధిలో మొట్టమొదటి పాపము తల ఎత్తిందంటే అది గర్వమే. లూసిఫర్ అన్నటువంటి ఆ భక్తుడు గర్వించి పడిపోయాడు, సాతానుగా మారాడు, సర్వలోకాన్ని మోసపుస్తున్నాడు. గర్వం మంచిది కాదు. సౌలులో గర్వం వచ్చింది. చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు తెలిసినా? హత్య చేసుకుండు, తనకు తానే కత్తితోని పొడుచుకొని చనిపోయాడు సౌలు. అక్కడ మనం చదివినప్పుడు అర్థమవుతుంది, సౌలు తనకు తానే కత్తితోని పొడుచుకొని చచ్చిపోయాడు. ఈ హత్య ఎలాంటి హత్య అంటే పేరు ప్రతిష్ఠితుల కోసం, గౌరవం మర్యాదల కోసం హత్య చేసుకుండిన. ఈరోజు పేరు కోసం, ప్రతిష్ఠితుల కోసం, అధికారాల కోసం సావనైనా చావడానికి రెడీ ఉన్నారు కొంతమంది. కొంతమంది చంపడానికి రెడీ ఉన్నారు. పేరు కావాలి, నాకు అధికారం కావాలి అంటే కొంతమంది అమాయకులను కూడా చంపుతున్నారు. అధికారం కోసము అమాయకులను చంపుతున్నారు. చంపి అధికారంలోకి వస్తారు. కొంతమంది హత్య చేస్తున్నారు, కొంతమంది హత్య చేసుకున్నారు. సౌలు హత్య చేసుకున్నాడు. ఎందుకు సౌలు హత్య చేసుకుండు? ఎట్లా హత్య చేసుకుండు? అయినా కత్తితోని పొడుచుకొని చచ్చిపోయిండు. అవసరమా నువ్వు కత్తితో పొడుచుకొని చచ్చిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? నా పేరు పోతుందేమో, నా రెస్పెక్ట్ పోతుందేమో. నేను పలానా చేతిలో ఎందుకు చావాలి? నా చేతిలో నేనే చేస్తా. అది కూడా గర్వం. గర్వంతో పొడుచుకొని, ఎవరు పొడవకపోయినా తానే పొడుచుకొని చచ్చిపోయాడు. దాంట్లో ఏంది అంశం ఏంటి? దాంట్లో ఏముందంటే గర్వము. అక్కడ రాయబడింది, చాలామంది ఈరోజు పేరు కోసం చచ్చిపోయే వాళ్ళు చాలామంది, అధికారం కోసం చచ్చిపోయే వాళ్ళు చాలామంది, అధికార దహముతో అనేక మందిని చంపి అధికారంలోకి రావాలని కూడా కొంతమంది దురాలోచన చేసే వాళ్ళు చాలామంది కేవలం పేరు కోసమే. తగ్గించుకోవచ్చుగా, తగ్గించుకొని మంచిగా సమాజంలో బ్రతకొచ్చుగా. ఎందుకు ఈ గర్వం? సావనైనా సస్తా కానీ నేను తగ్గించుకోను, సావనైనా సస్తా కానీ వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ గుమ్మము తొక్కను, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టను. కొంతమంది మొండి పట్టు పడతారు, పనికిమాలిన పట్టు. అదే ప్రార్థనలో ఉంటే పట్టు ఎంత బాగుంటుంది. నేను బైబిల్ చదువుతా, నేను ప్రార్థన చేస్తా, నేను ఉపవాసం ఉంటా, నేను ఈ పరిచర్య చేస్తా, నేను ప్రభు కొరకు జీవిస్తా అనే పట్టు ఉండాలి. కానీ ఈ పనికిమాలిన పట్టు చేత చాలామంది చచ్చిపోతున్నారు. నేను ఎందుకు ఈ సందేశం చెప్తున్నానంటే, ప్రేమైన నా సహోదరి సహోదరులారా, మీరెవరు తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దు. నూతన సంవత్సరంలో బతకండి,
బతికి సాధించండి. హల్లెలూయా. క్షణక ఆవేశం చేత చాలామంది చనిపోయారు. మొన్ననే ఒక ఆయన పైజన్ తీసుకొని చనిపోయాడు. కోట్ల ఆస్తి ఉంది, కూర్చొని తిన్నా తరగదు, చనిపోయాడు. పటక్కన చనిపోతారు కొంతమంది. ఎందుకో ఏమో ఇంత విలువైన జీవితాన్ని ఎందుకు నాశనానికి నడిపిస్తారు? హత్యలు చేసుకోవద్దు. అంశం ఏంటంటే హత్యలు చేసుకోవద్దు. ఇది ఒక హెచ్చరిక అందరికీ. చనిపోతున్న చెల్లెళ్ళలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఇదే నా సందేశం, హెచ్చరిక. సౌలు కేవలం పేరు ప్రతిష్టతల కోసమే, తన రెస్పెక్ట్ ఎక్కడ పోతుందో, ఒక ఫిలిస్తీని చేతిలో నేను చనిపోయినంటే ఎవరేమనుకుంటారో, ఒక ఫిలిస్తీని చేతిలో నేను చనిపోవడం కంటే నా చేతిలో నేనే చనిపోవడం మంచిదని, వీరమరణం అనుకుంటారని అందరూ వీరమరణం. ఏది నీ వీరమరణం? యుద్ధంలో చనిపోతే వీరమరణం. నీ అంత నువ్వు చనిపోతే వీరమరణమా? పనికిమాలిన మరణం. తాను చనిపోయాడు. ఈయన ఎందుకు చనిపోయాడు? పేరు ప్రతిష్ఠితుల కోసం పాకులాడేవాడు చనిపోతాడు. తగ్గించుకోవాలి. ఏమైంది తగ్గించుకుంటే? యేసుప్రభు ఏం చెప్పిండు ఈ లోకానికి? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడు. మనము తగ్గించుకోవడం నేర్చుకోవాలి. పేరు కోసం చనిపోవద్దు. మన పేరు కోసం ఎవరినో చంపొద్దు. అధికారంలోనికి రావడానికి అమాయకులను చంపొద్దు. కొంతమంది రాజకీయంగా పొలిటికల్లో మనం చూసినట్లయితే కొంతమందిని చంపి అధికారంలోకి వస్తూ ఉంటారు. ఆ రాజును చంపి ఈ రాజు, ఈ రాజును చంపి ఆ రాజు. చంపడము, అధికారంలోనికి రావడం. అధికార దహము చాలా డేంజర్. అధికారం కోసం ఏదైనా చేస్తారు. కట్టుకున్న భార్యను కూడా చంపుతారు, కన్న తండ్రిని కూడా చంపుతారు, మేనమామను కూడా చంపుతారు. అనేక ఇవి నీచమైన కార్యాలు. అధికారదాం, పేరు ప్రతిష్టతల కోసం ఏదైనా చేయడానికి ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి గుర్తుగా ఉన్నాడు సౌలు. సౌలు పేరు ప్రతిష్టతల కోసం చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుండు, పొడుచుకుండు. ఈరోజు ఒక తల్లి అన్నది, నేను చేస్తాను, నా పిల్లలు చచ్చిపోతారు. ఆమె చేస్తుందంట, పిల్లలకింత మందు పోసి చంపుతుందంట. ఎందుకే దరిద్రం? భర్త మాట వినొచ్చు కదా, ఆయన చెప్పింది వినొచ్చుగా. ఇంత పట్టుదల ఎందుకు నీకు? సస్తే మరి పరిష్కారం జరుగుతుందా? ఆమె చేస్తుందంట, ఆమెకు ఉన్న పిల్లల్ని కూడా పాపం అమాయకులు పసిపిల్లలకి మందు పోసి చంపుతారు కొంతమంది. మీకు తెలుసు. ఆమె చచ్చిపోయింది, పిల్లల్ని కూడా చంపేసింది. ఎందుకు ఈ పట్టు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వాక్యాన్ని విని మారు మనసు పొందండి. యేసు ప్రభు మేము రక్షించడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన కూడా చనిపోయాడు. 2 సమూయేలు, 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో, సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయివాడును. ఇదంతా సౌలు మరణమాయనని సౌలు దాసుడు తెలుసుకొని తాను కూడా తన కత్తి మీద పడి, ఈయన ఎవరి కొరకు చచ్చిండు? ఈయన సావడానికి కారణం ఏంటిదంటే అధికారి కోసం, తన నాయకుని కోసం చచ్చిపోయింది ఈయన. చాలామంది తెలంగాణ కోసం చనిపోలే, చచ్చిరా లేదా? చస్తేం లాభం చెప్పు? నువ్వు చస్తేనా తెలంగాణ వచ్చేం లాభము? నువ్వు చచ్చిపోయినావుగా, ఏమైనా అనుభవించినావా? తెలంగాణ సాధించాలి, గెలవాలి, పోరాడాలి. కానీ దానికోసం అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుర్రు, కాలబెట్టుకుర్రు. అన్యం చూడకుండా పుణ్యం చూడకుండా పోయిరు. ఇప్పుడు ఎవరో అనుభవిస్తున్నారు తెలంగాణ. ఈ బంగారు తెలంగాణ ఎవరో అనుభవిస్తున్నారు. వాళ్ళు చనిపోయారంట 100 మంది. అవసరమా?
ఎవరి కొరకో చనిపోవడం అవసరమా? నువ్వు బ్రతకాలి. యజమానుల కొరకో, యజమానుల అధికారుల కొరకో నువ్వు చనిపోవద్దు. కొంతమంది డీల్ చేసుకుంటారు. నేను ఒక బాంబు పెట్టుకుంటా, 100 మందిలోకి వెళ్ళిపోయి అది ఒత్తుతా, ఆడు చేస్తాడు, అందరు చేస్తారు. నీకు ₹1,00,00,000 ఇస్తారా, ఈ పని చేస్తావా అంటారు కొంతమంది. డీల్. ఆ పనికి మాలినోడు ఆ ₹1,00,00,000 తీసుకొని కుటుంబానికి ఇచ్చి వీడు చచ్చిపోతాడు కదా. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కదా. ఎవరి కొరకో చనిపోవడమా? వీడు వాళ్ళు ఏదో ₹1,00,00,000 ఇస్తుంటే నువ్వు చనిపోతావా? బాంబు పెట్టి నువ్వు చేస్తావు, అందరిని చంపుతావా? మొన్న ఒక విమానం కూలిపోయింది. అందులో 200 మంది చిల్లర ఎక్కువ చచ్చిపోయారు. ఒక అనుమానము కూడా క్రియేట్ చేశారు. అలా ఎవరో ఒకడు బాంబు పేల్చవచ్చు అని. వాడు చచ్చిండు, అందులో ఉన్న వాళ్ళు చచ్చిరు. ఇంత దుర్మార్గం పనులు చేయకూడదు. నువ్వు చావొద్దు, ఎవరిని చంపొద్దు, ఎవరి కోసమో నువ్వు చావొద్దు. వీడు కూడా కత్తితో పొడుచుకొని చచ్చిండు. ఈయన పేరు ఏం పేరు? సౌలు సేవకుడు. ఆయన పేరు అక్కడ సౌలు సేవకుడు. అంటే ఈయన సౌలు చనిపోయిండు అని ఈయన చనిపోయిండంట. చాలామంది ప్రేమికులు ఉంటారు కదా, ఆమె చనిపోయింది, ప్రేమించిన ఆమె చనిపోయిందని ఈడు చచ్చిపోతాడు. లేకపోతే వాడే చచ్చిపోయిందని ఈమె చచ్చిపోతుంది. ఇవేం ప్రేమలయ్యా, పనికిమాలిన ప్రేమలు. ఎవరి కోసమో ఎవరు ఎందుకు చనిపోవాలి? ఆ ప్రేమికురాల కొరకు వీడు చనిపోతాడు, వీని కోసము ఆమె చనిపోతుంది. ఆహా, ఎంత గొప్ప ప్రేమికులు మరి మీరు! ఏం సాధించిరు మరి మీరు? నరకానికి పోయేటోళ్ళని ఆపిర్రా? దేవుని చిత్తం నెరవేర్చిర్రా? దేవుని సువార్తను ప్రకటించిర్రా? దేనికి మీ మరణం? మీ మరణం ద్వారా ఏం ఉపయోగం? తిడతారు, నలుగురు తిడతారు మిమ్మల్ని. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న ప్రేమైన నా సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా సరే ఏ విషయంలో కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఈ 2025 సంవత్సరంలో ఈ జనవరి 1 నెలలోనే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మహత్యకు పాల్పడొద్దు. ఎవరి కోసమో నువ్వు చావద్దు, పగతో చావద్దు, అధికార దహంతో చావద్దు, అధికారుల కొరకు చావద్దు. నాలుగవది ఒక ఆయన చనిపోయాడు, చూద్దాం. ఎవరైనా? సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17:23. ఈయన పేరు ఐతోపేలు. తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకేమో గంత కట్టి తన ఊరికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు చాలామంది ఊరు పోసుకొని చచ్చిపోతున్నారు. మొన్న ఓ బ్రదర్ చనిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగి అనవసరంగా ఊరు వేసుకొని చనిపోయాడు. మీకు తెలుసో తెలియదు. ఊరికి ముందు ఊరేసుకునే 2-3 రోజుల ముందు నాతో మాట్లాడిండు ఆయన. నేను చర్చికి రమ్మన్నా ఆయనని. ఒక కానిస్టేబుల్ ఊరేసుకోవద్దు అని చెప్పేటోళ్ళే ఈరోజు ఊరేసుకొని చనిపోయేంత దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అదే రోజు అదే సందర్భంలో ఇంకో ఎస్ఐ చనిపోయాడు. ఇంకో కానిస్టేబుల్ సిస్టర్ మేడం, ముగ్గురు కలిసి చెర్ల దుంకి చచ్చిర్రు. కడుపు నిండా నీళ్ళు తాగి అడుగంటిర్రు. వాళ్ళు ఎందుకు చచ్చిర్రా అంటే అదొక స్టోరీ. ఈరోజు ఎందుకు ఇలాగా ఆత్మహత్య చేసుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆత్మహత్య చేసుకోవద్దు. దాని వలన పరిష్కారం జరగదు. మనం బ్రతకాలి, మనం జీవించాలి, ఏదైనా సాధించాలి, సమాజంలో మనం సేవ చేయాలి, చనిపోతున్న వాళ్ళని మనం ఆపగలగాలి, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం రక్షించాలి. కానీ మనం చనిపోవడం ఏంటి? తెలిసిన వాళ్ళు, చదువుకున్నోళ్ళు, శాంత పురుషులు, సమాజానికి న్యాయం చేసేటువంటి వాళ్ళు అన్యాయం అయిపోవడం ఏంటి? ఈరోజు ఇక్కడ ఒక ఆయన పేరు ఐతోపేలు. అతడు అనుకున్నది జరగలేదు కాబట్టి ఇంటికెళ్ళి ఊరి పోసుకొని చనిపోయారు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. తను అనుకున్నది జరగలేదని అన్నంత పని చేస్తారు. అయ్యో, తను అనుకున్నది జరగలేదట. ఉన్నారా ఎవరైనా? నేను అనుకున్నది జరుగుతలేదు కాబట్టి నేను చనిపోతాను. అరే, ప్రతిదానికి సమయం ఉంది. నువ్వు అనుకున్నది నువ్వేమనుకుంటున్నావో తెలియదు, కానీ అది మంచిదైతే దేవుడు నీకు నెరవేరుస్తాడు. నువ్వు అనుకున్నది మంచిదైతే దేవుడు ఖచ్చితంగా సమయం వస్తుంది, నెరవేరుస్తాడు. నీ ఆశలు తీరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. నీకు సహాయం చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. అనుకున్నది జరగలేదని, జాబు రాలేదని, పరీక్షల్లో నేను పాస్ కాలేదని, ఇంకా ఏంటేంటో ప్రేమ ఫెయిల్ అయిందని, ఇంకా ఏంటేంటో ప్రేమ ఫెయిల్ అయిందని, పరీక్షల్లో ఫెయిల్ అయినా అని, జీవితంలో ఫెయిల్ అయినా అని, బిజినెస్లో ఫెయిల్ అయినా అని, ఉద్యోగం ఇట్లొచ్చి ఇట్లా పోయిందని, గవర్నమెంట్ జాబ్ రాలేదని, పంట సరిగా రాలేదని, లేదా నాకు పిల్లలు కాలేదని, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వారు అనుకున్నది జరగలేదని ఉరి పోసుకొని సావడమేనా? అదే నా పరిష్కారం? వద్దు సహోదరి, సహోదరుడా, నువ్వు ఆత్మహత్యకు పాల్పడవద్దు. దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు తగిన సమయమందు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని ఉద్యోగం ఏంటంటే, దేవుని పని ఏంటంటే, ఎవరికి ఏ సహాయం కావాలో అందించడమే దేవుని పని. ఎవరే కష్టంలో ఉన్నారో వాళ్ళకు సహాయం చేయడమే దేవుని పని. ఎవరు దుఃఖపడుతున్నారో వారు కన్నీరు తుడవడమే దేవుని పని. ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆహారం పెట్టడమే దేవుని పని. సహాయకుడు ఆయన సహాయం చేసి ఉండనీడలా నేను నిశ్చయముగా మౌనమందు ఉందును అన్నాడు భక్తుడు. దేవుడు మనకు సహాయకుడు, ఆయన సహాయం చేస్తాడు. ఉరిపోసుకొని చనిపోయిండు, అనుకున్నది జరగలేదని. వింటున్నారా? మరి ఎవరైనా చనిపోవాలనుకుంటున్నారేమో, దేవుడు నాతో మాట్లాడిపిస్తున్నాడు. మరి పబ్లిక్ ఇది యూట్యూబ్లో పెట్టాలి త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చనిపోవాలనుకుంటున్నారేమో, ఈ వాక్యాన్ని విని మీరు బ్రతకాలి, నా యేసయ్య దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీ కోరిక సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఐతోపేలు మంచి గురించి అనుకోలే. ఐతోపేలు మంచి గురించి అనుకోలే. చెడును జరిగించాలని అనుకున్నాడు కాబట్టి అది జరగలే. దేవుడు జరిగించలే. చెడు చేయడానికి నిర్ణయం చేసుకుండు ఐతోపేలు. సరే, అది పోకపోవడం వల్ల అతడు ఊరి పోసుకొని చచ్చిపోయాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన ప్రపంచంలో కావచ్చు, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. విలువైన ఈ ప్రాణాన్ని చేతులారా చంపుకోవద్దు, కత్తితో పొడుచుకొని చావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇతడేమో ఉరి పోసుకొని చచ్చాడు. ఐదవది చూద్దాం. ఐదవది ఎవరు? ఐదవది రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18 వచనం చూద్దాం. ఇక్కడ ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఎందుకు చేసుకున్నాడు చూడు.
పట్టణము పట్టబడనని జిమ్రి తెలుసుకొని తాను తన రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చచ్చిపోయాను. కిరోసిన్ పోసుకొని కొంతమంది యాలపొద్దుగాలనే చనిపోతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని, ఇంకా ఏంటిదో మీద పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోతురు కొంతమంది. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. మీరు చావడానికి వీలు లేదు, తగలబెట్టుకొని చనిపోవడానికి వీలు లేదు. జిమ్రి అన్నటువంటి వ్యక్తి తన నగరమును తగలబెట్టుకున్నాడు, తన కుటుంబాన్ని తగలబెట్టుకొని తాను కూడా చచ్చిపోయాడు. చాలామంది ఇంట్లో ఈ పని చేసిన వాళ్ళు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. ఇంట్లోకి వెళ్ళాలి, డోర్ పెట్టుకోవాలి, కిరోసిన్ పోసుకోవాలి, తగలబెట్టుకోవాలి. ఇదే పరిష్కారమా? ఎందుకు? మొగుడు తిట్టిండని, మొగుడు కొట్టిండని, మాట్లాడతలేడని. చాలామంది భార్యలు తగలబెట్టుకొని చచ్చిపోతురు. కొంతమంది భర్తలు కూడా చచ్చిపోతురు తగలబెట్టుకొని. ఎందుకయ్యా? నా భార్య నా మాట వింటలేదు, గయ్యాడి గంపయింది, ఆమె నన్ను పట్టించుకుంటలేదు, ఇంకా నా బ్రతికెందుకు, నేను చచ్చిపోవడమే మార్గం, ఇంకా ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదని కొంతమంది తగలబెట్టుకొని చచ్చిపోతున్నారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బైబిల్లో కూడా మనం చూస్తున్నాం, లోకంలో కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళే. ఏదో కారణాన్ని బట్టి, ఏదో సందర్భంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే శత్రువు భయం. ఏం భయం ఇది? శత్రువు తన పట్టణాన్ని పట్టుకున్నాడని శత్రు భయం చేత, కేవలం శత్రువు భయం. హల్లెలూయా. శత్రువుల భయం చేత చనిపోయాడని రాయబడింది. అమ్మా, నీకు కూడా ఎవరైనా శత్రువులు ఉంటే శత్రువులతో సమాధాన పడు. సహోదరుడా, శత్రువులు ఉంటే సమాధాన పడు. ఆ శత్రువుల గురించి భయపడి తగలబెట్టుకొని చచ్చిపోవడం ఏంటి? ఆ శత్రువు రాలే, ఈయనను చంపలే, ఈయన చచ్చిపోయాడు. ఇది పిరికితనం, ఇది భయం. చాలామంది భయం చేత చచ్చిపోతారు. ఇక అయిపోయింది నా భయం అని కొంతమంది ఆ భయంతోనే నీటిలో పడి తగలబెట్టుకొని, పొడుచుకొని, ఉరిపోసుకొని ఆ భయం చేతనే చచ్చిపోతారు చాలామంది. భయపడకు, నేను నీకున్నాను, నేను నిన్ను విడిపిస్తాను, భయపడకు, దేవుడు మనకు తోడుగున్నాడు. జిమ్రి అనేటువంటి వ్యక్తి శత్రువులకు భయపడి చచ్చిపోయినట్టుగా ఆత్మహత్య చేసుకున్నాడు, తగలబెట్టుకొని చచ్చిపోయినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చివరిది, 6వది ఏంటంటే ఇస్కరేతు యూదా ఉరిపోసుకొని చచ్చాడు. ఆయన కూడా ఆత్మహత్య చేసుకుండు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుండు అంటే పశ్చాత్తాపం పడి, అయ్యో నీతిమంతుడైన యేసు ప్రభువుని నేను ఇబ్బంది పెట్టాను, నీతిమంతుడైన యేసు ప్రభువుకు నేను దుఃఖము కలిగించాను, నిరపరాధిని యేసు ప్రభుని నేను సిలువకు పట్టించానే, శత్రువులకు పట్టించానే, ఆ నీతిమంతుని పట్టించానే అని ఆ పశ్చాత్తాపము పొంది దాంట్లోనే ఊరు పెట్టుకొని చచ్చింది. మరి పశ్చాత్తాపం పొందినోడు జర రక్షింపడాలిగా, ప్రభు దగ్గరకనే వచ్చేది ఉండేగా. పశ్చాత్తాపం మంచిదే, కానీ ఉరి పెట్టేసుకోండి, తొందరపాటు. యేసుప్రభు అన్నాడు, ఎంత ఘోర పాపమైనా సరే నువ్వు రా, నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను రక్షిస్తానన్నాడు యేసయ్య. కానీ ఇస్కరేతు యూదా పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలే, తొందరపడి ఉరి పట్టుకున్నాడు, చనిపోయాడు. ఇవన్నీ ఆత్మహత్యలు అంటారు. ఏమంటారు? ఆత్మహత్యలు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరి మాట చెప్పి ముగించేస్తున్నా. చివరిగా ఒక ఆయన ఎక్కడ
ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డాడు ఎవరైనా? ఆయన పేరు చెరసాల నాయకుడు. హల్లెలూయా. చెరసాల నాయకుడు. పౌలు శీలలు పారిపోయారని, పౌలు శీలలు చెరసాల నుండి, జైల్లో నుండి పారిపోయారు. అయ్యో రేపు అధికారులు నన్ను అడుగుతారు, నేను ఏం లెక్క చెప్పాలి అని కత్తి తీసుకొని తనకు తానే పొడుచుకోవడానికి సిద్ధపడ్డాడు చెరసాల నాయకుడు. అప్పుడు సేవకులు వచ్చి, పౌలు శీలలు అక్కడే ఉన్నారు, అయ్యా అయ్యా పొడుచుకోకయ్యా, మేము ఇక్కడే ఉన్నాము, మేము పారిపోలేదు, నువ్వు చావద్దు అని చెరసాల నాయకునికి ధైర్యం చెప్పినప్పుడు చెరసాల నాయకుడు ఆత్మహత్యకు పాలుపడేటోడు ఆ ఆత్మహత్య నుండి తప్పించుకొని అదే రోజు రక్షణ పొందాడు. హల్లెలూయా. అదే రోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడు. అదే రోజు బాప్తిసం కూడా తీసుకున్నాడు. తాను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్టు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు చూద్దాం ఒకసారి. ఆ మాట సందర్భం అక్కడే ఉంది. 16:30-31 చూద్దామయ్యా. అంతకు ముందు వచనం చూద్దాం. ఆ 27 అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కానీ యేసు ప్రభు సువార్త చెప్పగానే, యేసు ప్రభు ఉన్నాడు, నిన్ను రక్షించేవాడు రక్షకుడు ఉన్నాడు, మేము కూడా సేవకులం ఇక్కడే ఉన్నాం, పారిపోలేదు అని ధైర్యం ఇచ్చినప్పుడు, యేసు ప్రభు గురించి సువార్త చెప్పినప్పుడు ఆ చనిపోయే ఆత్మహత్యకు పాల్పడిన ఆ చెరసాల నాయకుడు తక్షణమే మారు మనసు పొంది యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసే నిజమైన దేవుడని తెలుసుకొని, యేసే లోకరక్షకుడని తెలుసుకొని, యేసే నా పాపముల నిమిత్తమై సిలువలో చనిపోయాడని తెలుసుకొని, ఆయన కార్చిన రక్తం చేత నా పాపములు కడగబడతాయని నమ్మి విశ్వాసముంచి, యేసుప్రభుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం దొరుకుతుంది, యేసుప్రభుని నమ్మకపోతే నరకం వెళ్ళిపోతామని అతడు తెలుసుకొని నమ్ముకొని అదే రాత్రి బాప్తిసం పొందుకున్నాడు. కుటుంబంతో సహా సమేతంగా బాప్తిసం పొందాడు. అదే రోజు రక్షింపబడ్డాడు. సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఒకవేళ మీరు ఆత్మహత్యకు పాల్పడినట్లయితే యేసు ప్రభు సెలవిస్తున్నాడు, మీరెవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మీకు సహాయం చేయడానికి, మీ అవసరాలన్నీ తీర్చడానికి, మీకు మంచి రోజులు ఇవ్వడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి, పరీక్షలో మిమ్మల్ని పాస్ చేయడానికి, మంచి ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ, చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. మీరు కూడా యేసయ్య వైపు తిరగండి, యేసు ప్రభుని నమ్ముకోండి. యేసే మీ పరిష్కారములకు పరిహారి, యేసే పరిహారి. ఆయన మిమ్మల్ని అందరినీ రక్షించి మిమ్మల్ని సమాధానపరిచి దేవుడే మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఎవరు ఎందు నిమిత్తమైనా సరే ఆత్మహత్య చేసుకోవద్దు. ఉరిబోసుకు అవసరం లేదు, తగలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కత్తులతో పొడుచుకొని చనిపోవాల్సిన అవసరం లేదు.
పాయిజన్ తీసుకొని చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతకాలి, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. దయచేసి మీరందరూ ప్రభుని నమ్ముకోండి, రక్షణ పొందండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దర్శించి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించి, ఎవరు కూడా పిరికివారై భయపడి చనిపోకుండా సమస్యలను జయించి ఈ భూమి మీద ప్రభువా నీ కొరకు నిలబడి, నీ కొరకు బ్రతుకుటకు, సాక్షిగా నిలబడుటకు మీ కృప దయచేయమని మా సహోదరి మా సహోదరులను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.